ఆకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకొంచున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, దేవాది దేవుడు ఎన్నడూ కూడా అన్యాయము చేసే దేవుడు కారు. ఏ మనుషుని పట్ల ఆయన తన సంకల్పములో దుష్కార్యములను సంకల్పించి లేరు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు నీ పట్ల ప్రేమయ్యి ఉన్నారు కనుక ఆయన అనునిత్యము తన ప్రేమను నీ పట్ల కనుపరుచుచున్నారు. నీ జీవితంలో నీవు అనుకుంటూ ఉన్నావు, ఇది దేవుడు నాకు చేసిన అన్యాయము, ఈ దుష్కార్యము, ఈ చెడు ఫలితము కేవలము దేవుని నుంచే నాకు ప్రాప్తించింది అని నీవు అనుకుంటూ ఉన్నావు. అసలు దేవుడు అట్లా లేరు. మానవుని పట్ల దేవుడు ప్రేమయ్య ఉన్నారు, ప్రేమ కలిగిన దేవుడై ఉన్నారు. ఆయన నీకు చెడు చేస్తున్నారు అనేది నీ ఉద్దేశము మాత్రమే. దేవుడు చెడు చేస్తారు అన్నది అసంభవము. దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో, దేవుని ఆలోచనలలో నీ పట్ల అట్టి కార్యములు లేవు, అట్టి యోచనలు దేవునికి నీ పట్ల లేవు. కాబట్టి నేస్తమా, నీ జీవితంలో నీకు ఒక అన్యాయం జరిగింది, ఒక చెడు జరిగింది అంటే అది కేవలము నీ స్వయంకృత అపరాధము లేక నీ నిర్ణయ లోపమే అయి ఉంటుంది తప్ప దేవుని ప్రణాళిక అది నీ పట్ల కానే కాదు. సో నీ జీవితంలో ఏదైనా చెడు జరిగినప్పుడు దేవుడు నాకు చేశారు అని నీవు అనబోకు. ఎందుకంటే దేవుడు నీ పట్ల ఎల్లవేళలా కూడా మంచి కార్యములను, మంచి ఉద్దేశములను, గొప్ప గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నారు. కనుక నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రము కూడా దుష్కార్యము చేసే దేవుడు కారు, ఆయన న్యాయము తప్పే దేవుడు కారు. కనుక నేస్తమా, నీ జీవితంలో దేవుని కార్యములు, దేవుని ప్రణాళికలు చాలా ఉద్దేశపూర్వకముగా మంచివై ఉన్నవి కనుక ఆ మంచి ఫలములు నీవు అనుభవించాలి అంటే నీ మార్గములు కూడా మంచి మార్గములై ఉండాలి. సో నీవు మంచి మార్గముల గుండా ప్రయాణము చెయ్యి. ఏ చెడు యోచనలు కూడా నీ మనసులోనికి రానివ్వద్దు. దేవుని చిత్త ప్రకారము దేవుని మార్గముల గుండా ప్రయాణము చేయడానికి నీవు ఉద్దేశములను కలిగి ఉండి అట్టి మార్గములను మాత్రమే నీవెన్నుకొని ప్రయాణము చెయ్యి. దేవుడు తప్పకుండా నీ బ్రతుకులో న్యాయమైన దేవుడై ఉన్నారు కనుక ఉన్నతమైన మంచి కార్యములనే, మంచి ఫలములనే దేవుడు నీకు తప్పక అనుగ్రహిస్తారు. నీవు ఊహించని రీతిగా దేవుడు నీ బ్రతుకులో ఎన్నో మహా అద్భుత కార్యములను, మేలులను దేవుడు నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, ఏదైనా దేవునికి విరుద్ధమైన మార్గము గుండా నీవు ప్రయాణము చేస్తూ ఉన్నట్లయితే నీ మార్గములను మార్చుకో. దేవుని మార్గములను అనుసరించు. దేవుని మాట ప్రకారము జీవించడానికి కోరుకో, ప్రార్థన చెయ్యి, ప్రయత్నము చెయ్యి. దేవుని నుంచి ఉన్నతమైన విజయములను నీవు పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకొంచున్నాము. బిడ్డ జీవితంలో ఉన్నతమైన కార్యములను మీరు జరిగించమని, మేలులతో హృదయమును తృప్తిపరిచి జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. యవన కాలమందున్న బిడ్డలందరికీ నాయన ఆటంకములు తొలగించి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించి మీ నామమునకు మహిమకరముగా జీవింపచేయండి నాయన. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమునివ్వండి తండ్రి. పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను మెండుగా అనుగ్రహించమని ఈ ప్రార్థన
మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను గ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.